నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా వృద్ధాప్యంలో పళ్ళన్నీ ఊడిపోయి ఆహారం నమలలేనప్పుడు లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోయినప్పుడు మనం కృత్రిమ దంతాలను అమర్చుకుంటూ ఉంటాం. అదంతా మనకు అనుభవమే. అయితే ఈ కృత్రిమ దంతాలలోని ఎన్ని రకాలు ఉన్నాయి, లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ ఇంప్లాంట్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ నుంచి ఫౌండర్ అండ్ చైర్మన్ అనేటువంటి డాక్టర్ శైలజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మ్యామ్ అడిగే ఇంప్లాంట్స్కి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే. నమస్తే మ్యామ్. లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంప్లాంట్స్ గురించి తెలుసుకునే ముందు మనకి కృత్రిమ దంతాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటో వివరిస్తారు? యాక్చువల్లీ లేటెస్ట్ అని చెప్పలేమమ్మా. ఇంప్లాంట్స్ నువ్వు నేను పుట్టక ముందు నుంచే ఉన్నాయి. సో 69లో నుంచే ఇంప్లాంట్స్ ఉన్నాయి. నేను ఇంప్లాంట్స్ 99 నుంచి చేస్తున్నా. ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్స్ అనేవి డెవలప్ అయ్యి చాలా పాపులర్ అయ్యి, అప్పుడు మేము 90లో 10 ఇంప్లాంట్లు ఒక ఏడాదిలో చేస్తే చాలా పెద్ద ప్రాక్టీస్ మాది. అర్థమైందా? ఇప్పుడు అట్లా కాదు, ఒక నెలకి ఎన్నో ఇంప్లాంట్లు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా వచ్చింది. ఇప్పుడు డెంచర్స్ మనం కృత్రిమ పనులు అనేది సహజం, ఎప్పటి నుంచో ఉన్నాయి. డెంచర్స్ కానీ బ్రిడ్జెస్ అంటే పండ్ల మీద పెట్టుకునే బ్రిడ్జెస్ కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఇంప్లాంట్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే పక్క పనులను ఏమీ చెయ్యకుండా ఎముక గనక బాగుంటే ఎముక లోపట బిగించే వాటిని నియర్ టు న్యాచురల్ అంటాం కదా, మన దేవుడిచ్చిన పనులను దగ్గరగా చూసేది ఇంప్లాంట్. సో ఎముక ఒకవేళ అరిగిపోయింది, ఎముక లేదు, ఏదైనా యాక్సిడెంట్ లో ప్రాబ్లం అయింది, మరి ఎముక లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టుకోవడం సాధ్యం కాదా? అట్లని కాదమ్మా. ఎముక అంటే మళ్ళీ చూసుకోవాలి. యాక్సిడెంట్ అంటే సాధారణంగా ఫ్రంట్ రీజియన్లో అవుతుంది, ఆర్ వెనుక పనులైనాక. ఎముక అన్ని పనులు బాగుండి ఒక్కటే కావాల్సి వస్తే కనుక, ఒక్కదానికే పోయి ఉంటే కనుక ఎముక, మనం ఆర్టిఫిషియల్ ఎముక పెట్టి బోన్ గ్రోత్ చేసుకొని ఇంప్లాంట్ చేసే పద్ధతి కూడా ఉంది. ఇప్పుడు ఇంకోటి, ఎముక లేదు అన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? ఏజ్ అయిపోయినాక, పాపం తెలియక చిగుళ్ళ ప్రాబ్లం వచ్చి ఎముకంతా అరిగిపోయి పనులన్నీ పడిపోయిన తర్వాత వస్తే వాళ్ళకి డెంచర్స్ అని పెడతాం, తీసి పెట్టే పనులు సెట్ అంటారు. పాపం వాళ్ళు తినలేక నొప్పులు వస్తున్నాయి, గుచ్చుకుంటున్నాయి అనేది ఉంటుంది. వాళ్ళకి కనుక ఎముక ఉంటే, ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా జాబ్ ఓన్ కనుక ఉంటే స్ట్రెయిట్ ఇంప్లాంట్సే చేసుకోవచ్చు. స్ట్రెయిట్ అంటే ఒక 8 ఇంప్లాంట్లు లైన్గా పెట్టేసి వాటిపైన బ్రిడ్జ్ లాగా ఇవ్వచ్చు. ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జెస్ అంటాం. లేదు, అది కూడా లేదు డాక్టర్ గారు, వెనుకనే ఎముక లేదు, ఏం చెయ్యాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, మనకి వెనుక నములుతా ఉంటే చిగుళ్ళ మీద ప్రెషర్ పడి ఎముక అరిగిపోతూ ఉంటుంది. చాలా మందికి తెలియదమ్మా, పాపం పన్ను పీకేసినాక ఎముకెట్టిపోతుంది, ఉంటుందిలే, ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ లో ఉంటుంది. ఎముక అరిగిపోతుంది అనేది ఎవరికి పెద్దగా చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఎముక పన్ను పీకినప్పుడు 3 నుంచి 4 నెలల వరకు ఎముక ఫామ్ అవుతుంది. దాని తర్వాత దానికి ఎముకకు స్టిమ్యులేషన్ అనేది ఉండాలి. తింటప్పుడు మనకు కొంచెం స్టిమ్యులేషన్ వస్తుంది, అప్పుడు బోన్ ఫామ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ మన ఉండదు కదా స్టిమ్యులేషన్, దానికి ఏం మనం ప్రెషర్ పెట్టట్లేదు కదా, పెట్టకపోయే వరకు ఎముక అరిగిపోవడం మొదలెడుతుంది. విత్ ఇన్ 6 monthsలో 50% ఎముక అరిగిపోతుంది. డాక్టర్ గారు మీరు ఏడాది కింద చెప్పారు పనులు పెడతాను, ఇప్పుడు వస్తే ఎముక లేదంటున్నారు ఏంటి అనేది పేషెంట్ డౌట్. పాపం వాళ్ళకి ఏంటంటే ఎముక లేట్ చేస్తే అరిగిపోతుంది అని తెలియదు. ఏమవుతుంది, పనులు లేకపోయినాక అన్నీ పోయినాక పెట్టించుకుందాంలే, ఇవి వెనకైపోయే ముందటి బాగానే ఉన్నాయి కదా అనేది డిలే చేసేస్తారు, అరిగిపోతా ఉంటారు. అట్రోఫీ ఆఫ్ ద మ్యాండిబుల్ మ్యాక్సిల్లా అంటాం. మ్యాక్సిల్లా అంటే పైన, కింద మ్యాండిబుల్. అట్రోఫీ అంటే అరిగిపోవడం, పూర్తి అరిగిపోయి ఇక్కడ నరం ఉంటుంది. నరం లెవెల్కి మనకు స్ట్రెయిట్ ఇంప్లాంట్స్ పెట్టాలంటే 10 millimeter బోన్ ఉండాలి. అది లేనప్పుడు ఎట్లా, మళ్ళీ పట్టు పెట్టుకోలేమా అంటే దేర్ ఈజ్ ఉన్నది, అది ఆల్ ఆన్ 4 అని కాన్సెప్ట్. ఇది కూడా లేటెస్ట్ ఏమీ కాదు, 2007లో నేను స్టార్ట్ చేశాను.
అంటే అప్పటికే వరల్డ్ అంతా వేరే దేశాలలో ఉంది, మన ఇండియాలో అప్పటికి చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నేనే కానీ కాదు, హైదరాబాద్లో నేను మొదలెట్టాను. అది అప్పుడు అది ఎట్లా ఎవాల్వ్ అయింది అంటే కాన్సెప్ట్ ప్రకారం 4 ఇంప్లాంట్లు చాలు మనకు 12 పళ్ళు పెట్టడానికి. 4 ఇంప్లాంట్ యాంగులేటెడ్ పెట్టి, అంటే స్ట్రైట్ కాకుండా యాంగులేటెడ్ పెట్టి యాజ్ పోస్టీరియర్ అంటే ఎంత వెనక్కి తీసుకెళ్ళగలమో అంత యాంగులేషన్ వెనక్కి తీసుకెళ్ళి స్క్రూ ప్రకారం, స్క్రూతోని, సిమెంటబుల్ ఆప్షన్ కాదు, స్క్రూతోని బిగించే ప్రక్రియతోని ఇంప్లాంట్ల మీద ప్రాస్థెసిస్ పెట్టడం. ప్రాస్థెసిస్ అంటే మనం పెట్టే పండ్లని అంటాం. ఆ ప్రాస్థెసిస్ పెట్టడం మొదలెట్టాం 2007-8. స్వీడన్ పోయి అక్కడ ఉండి నేర్చుకొని వచ్చి స్టార్ట్ చేసింది. ఇది హెల్త్ ఇష్యూస్ ఏమి ఎక్కువ లేకపోతే ఇది చాలా సక్సెస్ఫుల్. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత అండి అంటే All-on-4 ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే సక్సెస్ రేట్ ఏంటంటే మన టెక్స్ట్ బుక్ ప్రకారము మన ఇంప్లాంట్స్ ఇవి 99% సక్సెస్ పైన పండ్లకి, 98% సక్సెస్ కింది పండ్లకి. మన దగ్గర ఇప్పుడు 2007-8 నుంచి ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా అర్థమైందండి. అంటే ఇప్పుడు సక్సెస్ రేట్ 98-99% వరకు ఉందని అంటున్నారు కాబట్టి మాక్సిమం ఎన్ని ఇయర్స్ వరకు ఇవి మన్నికుండే? ఇది మంచి ప్రశ్న అమ్మా. ఎన్ని ఇయర్స్ అని కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి ఇంప్లాంట్స్ 4 చాలు అని ఉన్నారు. మన ఇండియన్ ఫుడ్కి నాకు అనిపించింది ఏంటంటే 4 పెడితే 1 పోతే 3 మీద ఉంటుందా? 1 పోతే మధ్యలో పోతే పర్లేదు, వెనకది పోతే ఇంకేమి కుంటికాలు అయిపోతుంది కదా ఎవరికైనా. ఇట్లా కాదు అని ఎముక కనుక ఉంటే 5 కానీ 6 కానీ పెట్టడం మొదలెట్టారు. ఇదే యాంగులేటెడ్ పద్ధతిలో. ఇది మోడిఫికేషన్ All-on-4 ప్లస్ అంటాం. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ All-on-4 నుంచి All-on+కి ఇప్పుడు వచ్చారు. మనం ఇది ఎప్పటి నుంచో చేస్తున్నాం. అంటే దాంట్లో సక్సెస్ చూసుకున్నాం. ఎందుకంటే మనని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏదవుతుంది అన్నా కానీ. వాళ్ళు చెప్పారు ఆ దేశంకి ఎముక పెద్దగా ఉంటుంది. చూసారు కదా, జర్మన్స్ కానీ యుఎస్ కానీ టాల్గా ఉంటారు. జా సైజ్ కూడా, మన ఎముక సైజ్ కూడా పెద్దది ఉంటుంది. మన ఇండియన్ సాధారణంగా చిన్నగా సన్నగా డెలికేట్గా ఉంటే మన ఎముక కూడా అంతే డెవలప్ అవుతుంది. దాంట్లో 4 సన్న ఇంప్లాంట్ పెట్టి ఆ పుస్తకంలో చెప్పేశారు నడిచిపోతుంది అంటే ఎట్లా అవుతుంది? కుదరదు కదా. మన ప్రకారంగా మనం మోడిఫై చేసుకోవాలి. అట్లా చేసి సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు దీని సక్సెస్ రేట్ ఎంత అనేది సాధారణంగా ఎవరు చూసినా ఎవరు చెప్పినా కానీ, ఏ వీడియో చూసినా ఏ డాక్టర్ లైఫ్ లాంగ్ సక్సెస్ రేట్ అండి, లైఫ్ లాంగ్ సక్సెస్. లైఫ్ లాంగ్ అంటే ఏంటి అంటే వాళ్ళ లైఫ్ ఎండ్ వరకు ఉంటుందేమో ఇంకా అనుకుంటారు. అదే కదా లైఫ్ లాంగ్ అంటే, అదే కదా మనం అది ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. అది ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది ఏది మనం మెటీరియల్ చూస్ చేసుకుంటామో వాళ్ళు కూడా కంపెనీ మనకు వారంటీ లైఫ్ లాంగ్ అంటారు కానీ 10 years మాత్రమే. ఇది ఏ మెటీరియల్ తో చేస్తాం మ్యామ్? టైటానియం అని మెటీరియల్ తో చేస్తారు అన్ని ఇంప్లాంట్స్. ఇండియాలో యూజ్ చేసే 100% ఇంప్లాంట్స్ టైటానియం. జిర్కోనియం కూడా ఉన్నాయి కానీ మన ఇండియాలో చాలా తక్కువ యూజ్ చేయట్లేదు. అన్ని దేశాలలో కూడా జిర్కోనియం అనేది తక్కువ. ఆ టైటానియం ఏంటంటే మన ఎముక గ్రో అవుతుంది, దాని చుట్టూ ఫ్యూజ్ అయిపోతుంది. ఫ్యూజ్ అంటే అతుక్కుపోతుంది. మనం కొంచెం 3 నెలల నుంచి 6 నెలల కాలం ఇస్తే ఆ ఎముక దాని చుట్టూ ఫామ్ గట్టిగా పట్టేసుకుంటే మన శరీరంలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. దాన్ని యూటిలైజ్ చేసుకొని పనులు పెడుతున్నాం. ఇది అన్నమాట. సో ఇప్పుడు ఏంటి మనకు సక్సెస్ రేట్ అనేది లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్. ఇనిషియల్ సక్సెస్ రేట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్. ఇనిషియల్ అంటే మనం పెట్టినప్పుడు 4-5 ఏళ్ళు బాగున్నాయా లేదా. లాంగ్ టర్మ్ చూస్తే సక్సెస్ రేటు మామూలుగా మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం 90 to 95. అంటే 5-10% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. ఇది ఎందుకు లైఫ్ లాంగ్ అని అడిగారు కదా, దాన్ని ఆన్సర్ చేయడం ఉంటుంది 30 ఏళ్ళు అని అనలేము. ఏ టైంలో పెట్టుకున్నాడు పేషెంట్, ఏజ్ ఎంత పేషెంట్ది, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి, వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ ఏంటి, ఇవన్నీ మనకు బోన్ మీద
ఎఫెక్ట్ అవుతుంది. మన ఆస్టియో ఇంటిగ్రేషన్ అని ఉంటారే మీరు. ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? బోన్ దాని చుట్టూ ఫామ్ అయ్యేదాన్ని మనం ఆస్టియో ఇంటిగ్రేషన్. ఆ బోన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏదన్నా ఇంటర్ఫియర్ అయితే అది బోన్ కరెక్ట్గా ఫామ్ అవ్వదు. ఒక పక్క ఫామ్ అయ్యి ఒక పక్క ఫామ్ కాక అంటే మెత్తగా. ఫస్ట్ మనకు ఏమవుతుందంటే పేషెంట్స్ కూడా పాపం తెలియదండి, వాళ్ళని నేనేం బ్లేమ్ చేయరు, మేం చెప్పినవి అవన్నీ యాజ్ ఎ డాక్టర్ నేనే తీసుకుంటాను బ్లేమ్. ఎందుకంటే పేషెంట్ మీరు పెట్టించేసుకొని 3 నెలల్లో పర్మనెంట్ క్యాప్ పెట్టేస్తామండి, వచ్చేసేయండి పనులు, మీరు మామూలుగా అన్ని తినేయచ్చండి అని ఇట్లా చెప్తారు. అది తప్పండి. అందరికీ 3 నెలల్లో పన్ను పెట్టలేం. ఇప్పుడు మనం ఆల్ ఆన్ 4 అన్నాం కదా, మీరు అడిగారు కదా ఇమీడియట్గా పనులు ఇచ్చేస్తున్నారు కదా. అవును, ఆల్ ఆన్ 4లో యాంగులేట్ చేసినప్పుడు పనులు ఖచ్చితంగా ఇయ్యాలి. ఇయ్యకపోతే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. యాంగులేటెడ్ ఇంప్లాంట్ నేను అన్నాను కదా, బోన్ స్టిమ్యులేషన్ అనేది కావాలి మనకు అని. ఇప్పుడు ఏం చేస్తాం, టెంపరీగా పెడతాం, తీసి పెట్టేది కాదు, టెంపరీగానే ఫిక్స్డ్ పెడతాం. పెట్టి దానిపైన మెత్తటి పదార్థాలు 6 నెలల నుంచి 8 నెలలు ఆగమంటాం. ఆ మెత్తటి పదార్థాలు మాత్రమే తినమంటాం. ఏ మెత్తటివి అంటే మనం చిన్నపిల్లలకి పెడతామే ఉగ్గు అంటాము, చాలా మెత్తగా చేసి అట్లా తింటే 3 నెలల వరకు మంచిది, హెల్దీ. మంచిగా ఇంప్లాంట్స్ తో పెట్టేసుకున్నాను కదా పళ్ళు అని ఏదన్నా తినేయచ్చు అని, బోన్స్ లాంటివి, మటన్ బోన్స్ లాంటివి కొరికితే జామకాయలు కొరికేసి తినేస్తాను, నేను జామకాయ గింజలు కూడా నవ్వులేయాలి, నేను జంతికలు తినాలి, మళ్ళీ తెలంగాణ అయితే సకినాలు తినేయాలి, ఇవన్నీ కుదరవండి. బికాస్ అది గట్టి పడడానికి మనకు ఇప్పుడు మనకి చెయ్యి ఎరిగినా కానీ ఎముక స్టిక్ కావాలి, 3 నెలలు వేస్తారా పట్టి వేసి 3 నెలల తర్వాత తీసేసి స్లింగ్ వేస్తారు. వేసి 2 నెలలు ఉండి బాబు, దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చెయ్యి, దాని తర్వాత బరువులు ఎత్తు అంటారు. అప్పటికి ఎంత అయింది కాలపరిమితం? 6 నెలలు. నార్మల్ గా ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలంటే వాళ్ళు తొందరగానే అయిపోతుందా వాళ్ళకి? ఇమీడియట్ పనులు పెట్టుకున్న తర్వాత ఆల్ ఆన్ 4 ఆల్ ఆన్ 5 పెట్టుకున్న తర్వాత 2 రోజుల లోపునే వాళ్ళకి పనులు వచ్చేస్తాయి. పనులు రావని కాదు, పనులు ఉంటాయి నవ్వడానికి, చూడడానికి, తినడానికి. అంటే ఏంటి, మెథడ్ డైట్, ఇడ్లీ ఉప్మా ఇట్లాంటివి తినగలుగుతాం. 3 నెలల తర్వాత మామూలు మన అన్నము అవన్నీ తినొచ్చు. దాని తర్వాత మెల్లమెల్లగా ఫోర్స్ ఇంక్రీజ్ చేయాలి. అయినా కానీ దేవుడు మనకు 16 పనులు ఇచ్చాడమ్మా, కింద జాకి పైన జాకి 16. దాన్ని మనం 4-5 మీద 12 పనులు పెడతామంటున్నాం. అప్పుడు దానికి ప్రెషర్ తట్టుకునే శక్తి ఉంటుందా? మనం ఆలోచించాలి కదా. ఆ ఆలోచన ప్రకారంగా పేషెంట్ నడుచుకొని 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి చెక్ చేసుకుంటా ఉంటే ఇప్పటి వరకు మనకు ఫెయిల్యూర్ రేట్ అనేది లేదమ్మా. అది దేవుడి దయ. నేను ఫెయిల్ అంటే పోతాం కాదు. అంటే ఇంతకు ముందు మ్యామ్ మీరు చెప్పినట్టు 2007లోనే వచ్చానన్నారు కదా. సో 2010 తర్వాత మాకు తెలిసి సో అప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే, సో ఇప్పుడు మీరు ఏదైతే స్క్రూ పెడతామన్నారో ఆ స్క్రూ పెట్టి ఒక 1 నెల రోజుల తర్వాత అప్పుడు పన్ను పెట్టడం అనేది జరిగేది. చాలా టైం తీసుకునేవారు. సో ఇప్పుడు ఎన్ని డేస్లోనే మొత్తం, ఒకవేళ మౌత్ అంతా కూడా పళ్ళు పెట్టించుకోవాలి, మొత్తం పళ్ళన్నీ పెట్టించుకోవాలంటే ఎన్ని రోజుల్లోనే ఫిక్స్ చేస్తారు? అన్ని పళ్ళు ఒకటేసారి తీసేసి, పండ్లు ఉన్న వాటిని తీసి ఆరాల్సిన పండ్లు వెంటనే తీసేసి, దాంట్లో ఎముక కనుక ఉందంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి వ్యాధులు లేకుండా ఉంటే మనం ఇంప్లాంట్లు అప్పుడే పెట్టి గ్రాఫ్టింగ్ చేసి దానిపైన పండ్లు కూడా 2-3 రోజుల్లో ఇచ్చేయచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ఇప్పుడు ఆధునికంగా ఎలా డెవలప్ అవుతూ వచ్చింది ఇంప్లాంట్స్ అనే విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.